వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మ్యాక్సీలో అఫీషియల్ సర్జన్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. స్వామి నమస్తే. స్వామి. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు కానీ లేదంటే మన ఇంటి పేరుతో ఉన్న బంధువులు ఎవరైనా కాలం చేస్తే మరి అప్పుడు దీక్షని విరమించాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలి అంటారు దీక్షని విరమించడానికి? చాలా కన్ఫ్యూజింగ్ పాయింట్. అంటే కొంతమంది ఎలా కన్ఫ్యూజ్ అయిపోయి అయ్యో ఏం చేయాలి ఇప్పుడు అని తెలియని పరిస్థితిలోకి వచ్చేస్తారు. ఫస్ట్ మాల తీయాలండి. ఒకవేళ మనకి అమ్మ నాన్న అట్లా ఎవరన్నా అయితే మాత్రం ఖచ్చితంగా మాల తీసేయాలి. మీ గురువు దగ్గరికి వెళ్ళి గురువుకి ఇన్ఫర్మేషన్ చెప్పి మాల తీయించేసుకుని అండ్ మీరు మామూలు అన్ని ప్రాసెస్లు చేయాలి, ఏది ఆపకూడదు. ఓకే, అంటే వాళ్ళు ఏవైతే ప్రాసెషన్ చేయాలో అవంతా కంపల్సరీగా చేయాలి, ఆపకూడదు. నిజంగా అలా జరిగితే మాత్రం పటం కదిపించేసి మాల తీసేసి పటం కదిపేసేసి తీసి కింద పెట్టేసేసి ఇంకా పూజ కంటిన్యూ చేయకుండా మీరు మామూలుగా ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ చేసుకోవాలి కంపల్సరీగా. ఒకవేళ బాగా దూరం తెలిసిన వాళ్ళు కాదు, ఒక్కొక్కళ్ళ ఆచారం ప్రకారం 6 నెలలు సంవత్సరం అలా చెప్తారు. మీకు తెలిసిన వాళ్ళు కాకపోతే, మీ ఇంటి పేరుతో కాకపోతే తెలిసిన వాళ్ళ తరఫున భార్య తరఫున ఇట్లాగా కొంత రిలేషన్, అలాంటి వాళ్ళకి 3 రోజులే సరిపోతుంది అంటారు. సో 3 రోజుల తర్వాత మీరు మళ్ళీ దీక్ష తీసుకోవచ్చు, మళ్ళీ 41 రోజులు కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఓన్లీ మన వాళ్ళు అనే ఒక అనుమానం వస్తే మాత్రం ఖచ్చితంగా తీసేయాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం హాయిగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ఇంటిని ఆ ఫోటోని తీసేసేయడము, ఇంటిని ఒకసారి మనము శుభ్రం చేసేసుకోవడము, ఫాలో అయిపోవచ్చు రూల్స్ అన్ని. ఈ ఎప్పుడు 11 రోజులు అట్లా ఉంటుంది అనే ప్రాబ్లంతోనే కార్తీక మాసం స్టార్ట్ చేసి 11 రోజులు అయ్యాక కూడా మళ్ళీ దీక్ష తీసుకునేవి కూడా ఉంటాయి. ఓన్ అమ్మా నాన్నను లేకపోతే తాత అమ్మమ్మ ఆ టైప్లో ఉంటే తప్ప మీరు మొత్తం సంవత్సరం అంతా వెయిట్ చేయాల్సిన పని లేదు. 11 రోజులే. మనము ఎవరైనా దూరపు బంధువులు అయినా కూడా 3 days 11 days వాళ్ళ ఆచారాలను బట్టి, జనరల్గా అయితే 11 రోజులు అంటాం. ఇలా గనక చేస్తున్నట్లయితే ఫస్ట్ థింగ్ మనము ఇన్ఫార్మ్ గురువుకి చెయ్యాలి. ఇలాగా రాలేకపోతున్నాను, లేకపోతే దీన్ని ఎలా చేయాలి. ఒక్కొక్క గురువు వాళ్ళ గురువు దగ్గర నుంచి నేర్చుకున్న ప్రాసెస్ ప్రకారం మనని గైడ్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే, ఇది అందరి దగ్గర జరిగేదే. చాలామంది బాధ ఏంటంటే ఇలా అయ్యో మాల వేసుకున్నాను, ఇలా జరిగింది ఏంటి, ఇదేమన్నా దోషమా, ఇదేమన్నా తప్ప, నాకేమన్నా అలా ఏముండదండి. పగబెట్టుకోరు, దేవుడు ఏమి పగబెట్టుకోవడానికి కూర్చోడు. ఓకే, నీ ప్రమేయము లేకుండా నువ్వు కావాలని చేసింది కాకపోతే, ఓకే, నీ ప్రమేయం లేకుండా ఏది దోషం కాదండి, ఏది తప్పు కాదు. బై మిస్టేక్ నాకు ఇలా అయిపోయిందండి, నాకేమైనా పాపం తగులుతుందా. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఏమనుకుంటారంటే మనం మాల వేసుకుంటే మనకి కలిసి రాలేదేమో, ఈ సంవత్సరం మనకి అచ్చుబాటు కాలేదేమో, కొంతమంది అట్లా కూడా భయపడుతుంటారు. అందుకే చాలా తప్పండి. అయ్యప్ప అట్లాగా ఎప్పుడు అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు అయ్యప్పనేదో ఇలా పనిష్మెంట్లు ఇస్తాడు అలా ఉండదండి, అది తప్పు. నీ మనస్ఫూర్తిగా నువ్వు చెయ్యకపోతే, నువ్వు కావాలని చేసింది కాకపోతే అలాంటి వాటికి దోషం అంటదు. మంచిగా నెక్స్ట్ ఇయర్ దీక్ష తీసుకుంటాను అయ్యప్పకే కళ్ళలోకి చూసి చెప్పండి, ఏమీ కాదు. ఓకే, మంచిగా మీరు అయ్యప్పతో కనుక మాట్లాడుకోగలిగితే, అయ్యప్పకు విగ్రహానికి దండం పెట్టుకోగలిగితే చాలు, అంతకుమించి ఏమీ అవసరం లేదు. అండ్ దాన్ని పెద్దగా భయపడిపోయి నువ్వు దీక్ష తీసుకున్నావు ఇలా అయిపోయింది ఏంటి, అలాంటివి ఏమి ఉండవు. కలిసి రాలేదు, చుట్టుపక్కల మీకు అచ్చుబాటు కాలేదు, ఇంకెప్పుడు దాని జోలికి వెళ్ళకండి. చాలా తప్పండి, అట్లా ఎప్పుడు చేయకూడదు. అయ్యప్ప స్వామి దీక్షను హ్యాపీగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు. ఒక సంవత్సరం బ్రేక్ వచ్చినా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయండి. ఇంకా బ్రేక్ వచ్చింది కదా అని చెప్పి దాన్ని వదిలేసా, ఇంకా దీక్ష చేయను నేను, ఒకసారి ఇలా జరిగింది, అలా ఎప్పుడూ లేదండి. తప్పు అది. అలాంటి తప్పుడు ప్రచారాలు అసలు చేయకూడదు. మీరు అయ్యప్ప స్వామి దీక్షలో మధ్యలో ఏదైనా అయితే 20 రోజులు బాగైంది, అయ్యో ఇలా జరిగిపోయింది ఏంటి, చాలా తప్పది. అలా ఏమీ లేదు. అయ్యప్ప స్వామి దీక్ష, అయ్యప్ప స్వామి అనే అంత పవర్ఫుల్ ఇంకెక్కడా లేదు. మీరు ఆ పవర్తో మీరు మాట్లాడుకోవడము, మంచి మనసుని డెవలప్ చేసుకోవడం రావాలి. కానీ ఏదో జరిగిపోతుంది, నాకేదో అయిపోతుంది, ఎందుకు ఇలా చేశాడు స్వామి, ఏదైనా చేశా ఎందుకు చేస్తాడు స్వామి, నీకేం పని లేదు, అలా ఎప్పుడు లేదు. రాంగ్, అది చాలా తప్పు. నాకు ఇలా శుభకార్యం అనుకున్నాను, ఇలా జరిగింది ఏంటి, అయ్యప్ప ఏమన్నా, అలా ఏమి ఉండదండి.
మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు. తప్పుడు మాటలు ఇవన్నీ రాంగ్గా ప్రచారం అవుతాయి అండ్ అవి తొందరగా భయపడిస్తాయి కూడా. ఎవరన్నా తెలిసిన వాడు నువ్వు దీక్ష చేసుకున్నావు ఇలా అయిందా, ఎంత పాపం తగిలింది నీకు అన్నారంటే భయం వేస్తుంది. సో అలా ఏం లేదండి, భయపడాల్సిన పని లేదు. మళ్ళీ ఒక్కసారి నిష్టగా, మళ్ళీ ఒక్కసారి మనస్ఫూర్తిగా అయ్యప్పని మొక్కుకొని చెయ్యండి. ఖచ్చితంగా దేవుడు నీ భక్తినే చూస్తాడు, ఇంకా ఏమీ కొలచడు. ఇది బాగా గుర్తు. తలతలలాడే నలుపు వస్త్రాల్లో తలతలలాడేవి ఈ ఆరెంజ్ బట్టలు వీటితో కాదు దేవుడు చూసేది. దేవుడు చూసేది నీ భక్తి, నీ మనసు తెలిసిపోతుంది కదా. ఇంకేది తెలిసినా లేకపోయినా నీ మనసు తెలుస్తుంది. ఓకే, నేను అన్నట్టుగా డిసెంబర్లో జనవరి 1కి ఎంజాయ్ చేయాలండి, అప్పుడు కేకులు తినలేం కదా అని చెప్పి తొందరగా దీక్ష చేసామంటారు. అది నీ మనసు, అది తెలిసిపోతుంది. చాలా మంది చెప్తుంటారు న్యూ ఇయర్ పార్టీ ఎంజాయ్ చేయాలి, ఆ రోజు బిర్యానీలు తినాలి, కేకులు కట్ చేసుకోవాలి, ఆ టైప్లో ఆలోచిస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళ మనసు తెలుస్తుంది. అంటే ఏదో దీక్ష మొక్కుబడి చేసేసామంటే చేసేసాం, అవగొట్టామంటే అవగొట్టాం, అలా కాకుండా ఇష్టంగా చేయాలి. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు యంగ్ పిల్లలండి, ఇష్టంగా అయ్యప్ప స్వామి వస్తుంది అంటే వాళ్ళు అసలు ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. కార్తీక మాసం రాబోతోంది అంటే ఇంకా సంవత్సరం అంతా ఒక పెద్ద వేడుక కోసం ఎదురు చూస్తుంటారు. అన్ని భజనలు రాసుకుని వెళ్తారు, భజనలకి చాలా బాగుంటుంది. అలా చేసే వాళ్ళ మనసు దేవుడికి తెలుస్తుంది, వాళ్ళని ఎప్పుడు కాపాడుతుంటారు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో దీక్షని విరమించాల్సి వస్తే మరి ఈ యొక్క మాలలు కానివ్వండి లేదంటే వస్త్రాలు తీసుకెళ్ళి ఎక్కడ విడిచిపెట్టాలి? మనం వాష్ చేయించేసుకుని ఐరన్ చేయించేసుకుని పెట్టచ్చు, తప్పు లేదు అందులో. మన నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు, మళ్ళీ అవే బట్టలు వేసుకోవచ్చు. మీరు అయ్యప్ప పాదాల దగ్గర పెట్టేసి తీసుకెళ్ళి ఎక్కడైనా గుడిలో పెట్టడము, లేదంటే తీసుకెళ్ళి ఏదైనా పారే జలపాతంలో వదలడం, నదీ ప్రవాహంలో వదలడం విన్నాను. కొంతమంది అలా చేస్తారు. ఒకసారి బట్టలు తీసుకున్నాక ఇంకా బట్టలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి వేసుకోకుండా అలా జలపాతంలో వేసేయడం, అలా ఎక్కడ రూల్ లేదండి. మనకి మాలలు తీసేసి చెట్ల మీద పెట్టడం, అవన్నీ ఒకవేళ ఛిద్రం అయిపోతాయి. ఛిద్రం అంటే విరిగిపోవడము, బాగా పాడైపోవడము, అలా అయితే గుడిలో కానీ లేకపోతే ఏదైనా పారే నదిలో వెయ్యాలి అంటారు. నదిలో వెయ్యాలనే కారణంతో ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ చెత్త, పూలదండలు ఇవన్నీ తీసుకెళ్లి నదిలో వేస్తున్నారు. అది మన దీక్షలు కానీ మన వ్రతాలు కానీ మనం ఏదైనా కానీ పర్యావరణాన్ని పాడు చేసేవి కానే కావు. ఇప్పుడు అవి ప్లాస్టిక్ అవంతా ఎక్కువైపోయి వాటిని తీసుకెళ్ళి ఒక దాంట్లో వేసేసి అవంతా తీసుకెళ్ళి ఆ చెత్తంతా. నేను శబరిమలలో పంపాలో చూస్తాను, పంపాలో ఎక్కడ పడితే అక్కడ బట్టలు విసిరేస్తారు, పంచెలు, డ్రాయర్లు మొత్తం అడదలేసి. చాలా తప్పండి అది. ఎంత తప్పంటే అంత తప్పు. దానికోసము ఎన్నిసార్లు చెప్పినా తప్పులేదు. ఇది మీ బట్టలు తీసుకెళ్ళి అక్కడ విసరడం వల్ల మీకు ఏ మాత్రం పుణ్యము వస్తుంది అన్నది అబద్ధము. రాదు. మీ బట్టలు తీసుకెళ్లి పంపా నదిలో విసిరితే పుణ్యం ఎందుకు వస్తుంది? రాదు. ఇంకా పాపమే అది. మాల మరీ ఛిద్రమైపోయిన మాల అంటే అలా రన్నింగ్ వాటర్లో వేయండి. ఒకప్పుడు నీళ్ళు అలా ఫ్లో ఉండేది కాబట్టి, ఇప్పుడు లేనే లేదు అలాగా. మీరు మంచిగా తీసుకెళ్ళి వాటిని ఎక్కడన్నా పెట్టేయచ్చు, ఏ చెట్టు దగ్గర పెట్టేయచ్చు, అలాంటి వాటికి తప్పు లేదు. ఓకే, ప్రాబ్లం ఏంటి? ఈ కారణం చెప్పుకొని మొత్తం ఆ సంచీలు అవన్నీ తీసుకెళ్ళి ప్లాస్టిక్ సంచీలు అలా చేస్తారు. అది వెరీ రాంగ్ అండి, అట్లా చేయకూడదు. మన నదుల్ని, మన నీరుని మనమే పాడు, ప్రకృతిని, మన పర్యావరణాన్ని మనమే. అలాంటివి నిజంగా ఊహించండి, దేవుడు కూర్చుని ఆహా వీడు అందులోకి బట్టలు ఇసిరేసాడరా అని పుణ్యం ఇస్తాడా? మీరు ఆలోచించండి ఒక్క మాట. అలా ఉండదండి, అది చాలా తప్పు. మనం ఒకవేళ తీయాలి అనుకుంటే, బట్టలు తీసేయాల్సి వచ్చి పాడైపోయిన బట్టలు ఉంటే ఎవరికైనా ఇవ్వండి, దానం వేసుకుంటారు. లేదు ఎవరికైనా ఇవ్వడం ఇష్టం లేకపోతే ఎక్కడన్నా పడేసేయచ్చు, తప్పు లేదు. మరీ అవి కాళ్ళతో తన్ని తొక్కి పడేయకుండా మీరు ఎక్కడన్నా పక్కన తీసుకెళ్ళి పెట్టచ్చు, తప్పు లేదు. ఛిద్రమైపోయిన మాలలు ఉంటే చెట్టు మీద పెడతారు అంటారు. కొన్ని దాంట్లో రాసి ఉంది, కానీ దాన్ని అదే పనిగా ఇంకా ఎవ్రీ ఇయర్ మాల తీసి పైకి విసిరేయడము. అక్కడ శబరిమలలో అయితే ఇంకా చాలా ఘోరమైన ప్రాక్టీసులు. గంటలు దొంగతనం చేసుకుని వస్తారు, అక్కడి నుంచి మాలలు తెంపుకొస్తారు ఇంట్లో పెట్టుకోవడానికి. అవి ఎలా వచ్చాయో రూల్స్, ఎందుకు వచ్చాయో రూల్స్, అవి అలా ఉండదు. దొంగతనం చేసుకుని రాని తీసుకొచ్చి ఇంట్లో పెడితే మనకి పుణ్యం కలిగేది, అయ్యప్ప స్వామి మనల్ని ఆశీర్వదిస్తాడు. అవన్నీ ఎంత రాంగ్. అసలు అటువంటి పనులను ఆయన అసలు ఒప్పుకోడు. ఎందుకు చేస్తారు? అక్కడ కొట్లాడతారు ఆ గంట కోసము. గంట తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ గంట తెచ్చుకోవడం కోసం గొడవలు పడి కొట్లాడి, అది నీకు అలా దొంగతనం చేసుకుని వచ్చి పుణ్యం వస్తే అసలు అలాంటి ఆలోచన రావడమే తప్పు. అలా ఎప్పుడు చేయకూడదు. నీకు అంత బ్యాడ్ స్థితిలో మీరు లేరు, గుర్తుపెట్టుకోండి. అలాంటివి రాంగ్ ప్రాక్టీసెస్. ఇది గనక తెలుసుకోగలిగితే మీకు పుణ్యం వచ్చినట్టే. ఓకే, హోప్ ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. మీ గురువు గనక వేరేగా చెప్తే మీ గురువే కరెక్ట్, నేనే తప్పు. ఇది వెరీ ఇంపార్టెంట్.
థ్యాంక్ యూ స్వామి. స్వామి స్వామి శరణం. శరణమయ్యప్ప.